వీ హ్యావ్ అ లాట్ ఆఫ్ క్వశ్చన్స్ అబౌట్ ద సినిమా. ఫస్ట్ మీరు మాట్లాడితే మేము సినిమా గురించి మాకున్న డౌట్స్ అన్నీ అడుగుతాము. అసలు ఈ బ్యూటిఫుల్ ఏంటి, బ్రేకప్ ఏంటి, జనరలీ లవ్ స్టోరీ బ్యూటిఫుల్గా ఉంటుంది అనేసి మేము చాలా చోట్ల విన్నాము, చూసాము. చిన్నప్పటి నుంచి అదే ఫార్మాట్ జరుగుతూ ఉంది. బట్ బ్రేకప్లో కూడా ఆ బ్యూటిఫుల్ థింగ్ ఏముంటుంది అనేది మేము తెలుసుకోవాలి అనుకుంటున్నాము. టీజర్ ట్రైలర్ చూసాము, చాలా అద్భుతంగా ఉంది. అండ్ ద బిగ్గెస్ట్ అసెట్ ఇళయరాజా గారి మ్యూజికల్లో 13th థియేటర్స్లో మనందరి ముందుకి రాబోతోంది అ బ్యూటిఫుల్ బ్రేకప్. సో ఇంకా మరిన్ని విషయాలు మాట్లాడే కంటే ముందు తక్ష్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తాను. సో హాయ్ ఆల్, నా పేరు తక్ష్ and I'm from London, and yeah, this is my first debut film, but again, like I had a lot of chala experience undi, like I done like chala theatrical experience. I've done it, but this is not the first film. And yeah, this film chala special film actually. It's a endukante chala unique story, different story. And the director Ajit, I should thank director first of all, because chala different ga rasedu kada. What నేనేం చెప్పగలనంటే, లైక్ దిస్ ఇస్ అ వెరీ డిఫరెంట్ స్టోరీ. ఇలాంటి స్టోరీ హ్యాస్ నెవర్ కమ్ అగైన్, రాలేదు ఇప్పుడు వచ్చి వరల్డ్ సినిమాలో. సో దట్ ఈస్ ఫర్ షూర్. అండ్ అగైన్ ద అజిత్ ఇందులో చాలా ఇమోషన్స్, లవ్ ఇమోషన్స్, బ్రేకప్ ఇమోషన్స్ అండ్ గోస్ట్ తాలూకా ఇమోషన్స్ కూడా చాలా డిఫరెంట్గా చూపించారు. దిస్ ఇస్ ద యూనిక్ ఇన్ దిస్ ఫిల్మ్. ఏంటంటే ద గోస్ట్కి ఒక అమ్మకి ఎంత ఇమోషన్స్ చాలా డిఫరెంట్గా చూపించి ఈ సినిమాని ఒక స్టోరీ రాశారు ఆయన. ఐ థింక్ అజిత్ విల్ టెల్ యూ లాట్ అబౌట్ దిస్ ఇమోషన్స్ అండ్ ఎవ్రీథింగ్. సో యా, ఐమ్ లైక్ ఈ స్టోరీలో ద మేజర్ చాలా పెద్ద ఎసెట్ ఈజ్, అనదర్ ఎసెట్ ఈజ్ ఇళయరాజా గారు, ద గాడ్ ఆఫ్ మ్యూజిక్. ఐమ్ లైక్ ఆయన గురించి ఇంకా ఎవ్రీ వన్ నోస్ అబౌట్ హిమ్. అండ్ ఎస్పెషలీ ఈయన ఈ సినిమాలో సింఫనీ ఆర్కెస్ట్రాలో మ్యూజిక్ కంపోజ్ చేశారు. ఆయన లైక్ he selected one of the oldest and the biggest symphony in called Botai Orchestra in Europe, and chala baga ochindi music, and you can listen all the songs in YouTube with the symphony, and there are 21 tracks are there in this film, and brilliant. It came out chala baga ochindi. I hope you guys will enjoy. And thanks to my co-actress Matilda, చాలా బాగా చేసింది. అండ్ లైక్ షీఈస్ వెరీ ప్రొఫెషనల్, చాలాగా లైక్ షీఈస్ సో హార్డ్ వర్కింగ్, అండ్ చాలా బాగా యాక్ట్ చేసింది. లైక్ వెరీ కోఆపరేటివ్, అండ్ we were very comfortable in acting, and it came out very well. It's a very natural film. It's an experience. ఇది ఫిలిం అన్నాకన్నా I will call it, it's a beautiful experience for everyone, especially for the lovers. And also my cast, crew, Gunashekar, my DOP, is a fantastic guy, super photography, and executive producer Ravi Banbas sir, amazing, the great support he has given to us. And also I should thank to editor Srikanth, and he is from Bangalore. He has done big films like KGF, and Mr. Rajan, the sound designer, audio biographer, who had done a fantastic job for this film. And all the technicians, and Darling Ravi, my production manager, Ashraf, my production managers, everyone has done a fantastic job this film, and thanks to everyone. And I'll give the mic to my director. హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఫస్ట్ థ్యాంక్స్ మా డార్లింగ్ చెప్పాలి. ఈయన లేకపోతే ఈ సినిమా లేదు ఫస్ట్ చెప్పాలంటే. ఎందుకంటే కథ ఎవరైనా రాస్తారు, డైరెక్షన్ ఎవరైనా చేస్తారు, దానికి ఇన్వెస్ట్ చేసి ప్రపంచం మొత్తం రిలీజ్ చేయాలంటే ఆ హెడ్ఏక్ మన ఇండస్ట్రీ ఉన్నది తెలుస్తుంది. ఆ విషయంలో మొత్తం ఎప్పుడు లైఫ్ లాంగ్ డార్లింగ్, థ్యాంక్ యూ సో మచ్ మీకు. తర్వాత కథ గురించి చెప్పాలంటే యాక్చువల్ ఫస్ట్ బేసిక్లీ మేము కలిసినప్పుడు నాకు డార్లింగ్ ఒక లైన్ చెప్పారు. ఇది ఒక లైన్ ఉంది, ఇలా ఉంది ఐడియా అని నాకు చెప్పారు. చెప్తే దీన్ని ఇలా కాకుండా కొంచెం మారుద్దామా, ఏమేమి చేస్తే బాగుంటుందేమో అని నేను కొంచెం టైం తీసుకొని డార్లింగ్కి ఆ లైన్ చెప్పాను. ఇది బాగుంది కదా, ఎలా వెళ్ళిపోతాం షూటింగ్ అన్నారు. అక్కడి నుంచి ఇంకా హార్డ్ వర్క్ స్టార్ట్ చేసాం. బేసిక్గా ఒక 7 months స్క్రిప్ట్లో కూర్చున్నాం అందరం కలిసి, టీం వర్క్. నాతో ఉన్న మౌలి, నా కోడైరెక్టర్ మౌలి, పునీత్, తర్వాత సోనీ, అఫ్సర్ ఖాన్ అండ్ బొంబాయి, మా టీం అంతా మంచి టీము, మంచి డైరెక్షన్ డిపార్ట్మెంట్ చాలా మంచి టీము. వాళ్ళకి యాక్చువల్గా నాకని ఫస్ట్ అందరికీ వాళ్ళకి మంచి థ్యాంక్స్ చెప్పాలి. దీనికి చాలా కష్టపడ్డారు వాళ్ళు, నాతోటి మంచి టీం.
దాని తర్వాత మా డిఓపి గుణశేఖర్, మా ఫ్రెండ్ బెస్ట్ ఫ్రెండ్ శ్రీకాంత్ ఎడిటర్ గారు, శ్రీకాంత్ సీజీ, మొత్తం చాలామంది, ధర్మేంద్ర ఆర్ట్ డైరెక్టర్ గారు, అందరూ బాగా కష్టపడారు. అయితే కథ ఏంటంటే బేసిక్గా లవ్ అనేది యాక్చువల్గా చిన్న లైను నాకు డార్లింగ్ చెప్పినప్పుడు అప్పుడు నేను ఏం చేశానంటే బ్రేకప్ అని, ఏ బ్యూటిఫుల్ బ్రేకప్ అని పెట్టా ఫస్ట్ టైటిల్. బ్యూటిఫుల్ బ్రేకప్ అంటే బేసిక్గా ఫ్రెండ్స్ అవ్వచ్చు, పార్ట్నర్స్ అవ్వచ్చు, లవర్స్ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు, అందరం విడిపోదాం, మళ్ళీ కలుస్తాం కదా. ఈరోజు తిట్టి ఈరోజు విడిపోయి కలుసుకోవడానికే. బేసిక్గా ఏంటంటే బ్రేకప్ అంటే విడిపోతాం, విడిపోయి కలుసుకోవాలి, మళ్ళీ కలవడానికి అందంగా విడిపోవాలి. దానికి ఎందుకు ఈగోతో కాంట్రాస్ట్తో విడిపోవడం? మళ్ళీ ఇది చాలా చిన్న స్టేజ్ ప్రపంచం, ఇక్కడ కాబట్టి ఎక్కడైనా కలుస్తాం, అక్కడ చిన్న స్మైల్, ఆ ఫేక్ స్మైల్ ఎందుకు? నిజంగా విడిపోదంటే అందంగా విడిపోదాం, మళ్ళీ కలుసుకుందాం అంటే నిజంగా విడిపోతే మనిషి చచ్చిపోవాలి, చనిపోతే అక్కడితో బ్రేకప్ అయిపోయింది. ఆ మనిషి ఫ్రెండ్షిప్ అవ్వచ్చు, పార్ట్నర్స్ అవ్వచ్చు, లవర్స్ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. మళ్ళీ మనం కలిసినప్పుడు దాంతో ఎందుకు గొడవ పడాలి అన్న విషయం మీద ఒక ఈ బ్యూటిఫుల్ బ్రేకప్ అనే టైటిల్ పెట్టి దానికోసం స్క్రిప్ట్ ప్లాన్ చేసి వాళ్ళు దాన్ని కూడా సెలబ్రేషన్ చేసుకోవాలి, విడిపోవడం కూడా అందంగా సెలబ్రేషన్ చేసుకోవాలి, మనం మళ్ళీ కలిసేటట్టు ఉండాలి. ఇవి కథలు ఏంటంటే లవ్ చేసుకున్నప్పుడు ప్రపంచం మొత్తం తిరిగారు, విడిపోయేది ఇండియాకి విడిపోదాం అనే ఒక ఐడియాతో పెట్టి, ఎందుకంటే అది కూడా మనం చెప్పుకోవాలని చెప్పి వాళ్ళు ఇండియాకి వచ్చేటట్టు కథ రాసి ఇక్కడ షార్ట్ చేసాం. దాన్ని ఆ విధంగా ఈ బ్యూటిఫుల్ బ్రేకప్ అనే లవ్లో కూడా సెలబ్రేషన్ చేసుకోవాలి, గొడవ కూడా సెలబ్రేషన్ చేసుకోవాలి, విడిపోవాలి కూడా ఒక సెలబ్రేషన్ చేసుకోవాలి, దాన్ని అందంగా మనం డిజైన్ చేసుకోవాలి, మళ్ళీ కలిసిపోవాలన్న కాన్సెప్ట్లో అది ఆ విధంగా రాసామండి కథని. బ్యూటిఫుల్ బ్రేకప్ అని టైటిల్ పెట్టారు. స్టోరీ అయితే ఇక్కడదని చెప్తున్నారు. మొత్తం అంటే ఇంగ్లీష్ వర్షన్లో కానీ అక్కడ తీయడానికి మెయిన్ రీజన్ ఏంటి? ఆర్టిస్టులు అందరినీ కూడా అలా సెలెక్ట్ చేస్తారు. సో బేసిక్లీ దెర్ ఇస్ ఎ కారణం ఉందండి దానికి. అంటే నేను డార్లింగ్ లైన్ చెప్పినప్పుడు ఇట్స్ బేస్డ్ ఆన్ ట్రూ ఈవెంట్స్. అంటే ఇది ఒక స్టోరీ మా ఫ్రెండ్కి జరిగింది, అంటే ఎగ్జాక్ట్లీ సేమ్ జరగలేదు, చిన్న పాయింట్ జరిగింది. సో అది నాకు నచ్చి నేను మా డార్లింగ్ చెప్తే ఆయన ఏం చేశారు, ఈజ్ లైక్ 25 years ఎక్స్పీరియన్స్, ఈజ్ గాట్ లైక్ వర్క్ విత్ బిగ్ డైరెక్టర్స్ లైక్ ఎస్జే సూర్య, అజిత్ గారితో వర్క్ చేశారు ఆయన ఆ లైన్ ఆయనకి నచ్చి ఆయన మొత్తం స్టోరీని మార్చేశారు, అంటే టు మేక్ ఇట్ సినిమాటిక్. సో ఆ స్టోరీ మార్చిన తర్వాత నాకు ఆయన చెప్పారు, నాకు కంప్లీట్లీ డిఫరెంట్గా వచ్చింది. సో ఇట్స్ సో డిఫరెంట్, అలాంటి స్టోరీ ఇప్పుడు వచ్చి ఇలాంటి స్టోరీ ఎక్కడా లేదు. సో మేము అలాంటప్పుడు మేము ఏమనుకున్నామంటే, ఓకే వై డోంట్ వీ షో టు ద వైడర్ ఆడియన్స్, ద హోల్ వరల్డ్ చూడొచ్చు ఎలాంటి స్టోరీ అని. సో మేము ఏం చేసామంటే లైక్ ఓకే లెట్స్ మేక్ ఇట్ యాజ్ న్యాచురల్ యాజ్ పాసిబుల్ బికాజ్ ఇట్స్ బేస్డ్ ఆన్ దట్ పాయింట్, సమ్ ట్రూ ఈవెంట్స్. సో అది నిజంగానే ఒక ఏషియన్ బాయ్, వైట్ గర్ల్, సో అలాగే మేము తీసుకున్నాం. సో బేస్డ్ ఆన్ దట్ ఈయన కంప్లీట్గా స్టోరీని మార్చి, సో అబ్సల్యూట్ బ్రిలియంట్ స్క్రీన్ ప్లే రాసి చేశారు. అందుకే వీ ట్రై టు బి యాజ్ న్యాచురల్ యాజ్ పాసిబుల్. అందుకే మీరు హౌస్ కూడా చూస్తే అక్కడ వీ టుక్ లాట్ ఆఫ్ టైమ్ టు గెట్ దట్ హౌస్, like almost like 4 months we spent, 3 or 4 లొకేషన్స్ ఎక్కడండి? This is in Chikmagalur. So we spent like some time in London, Goa, Delhi, Mumbai, Bangalore, Hyderabad also we checked, but we couldn't find a house that matches to that story because this guy is very particular, నాకు అదే కావాలి అలాగే ఉండాలి, because story is like that. So if you see the house also, it's so raw and authentic. ఇంకా అలాంటి లొకేషన్ మీరు సెట్ కూడా వేయలేరు. సో అలాంటిది వీఆర్ వెరీ లక్కీ టు గెట్ దట్ హౌస్. అండ్ ఆ హౌస్లో కూడా మేము లైక్ ద వే వీ షార్ట్ ద గోస్ట్ షార్ట్స్ అండ్ ఎవ్రీథింగ్ ఇస్ ఫెంటాస్టిక్, చాలా బాగా వచ్చింది. సో అది దట్ ఈస్ వై లైక్ వీ ట్రై టు బి యాజ్ న్యాచురల్ యాజ్ పాసిబుల్, అందుకే ఇలా క్రియేట్ చేస్తాం. బడ్జెట్ కూడా ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కదా అంత లాంగ్ మీరు షూట్ చేసినప్పుడు. సో ఇంత అంటే హెవీ కాస్ట్ కాకుండా టోటల్గా కొత్త వాళ్ళని తీసుకుంటున్నప్పుడు ఇది ఎక్స్పెరిమెంట్ అనేది కరెక్ట్ అనిపించిందా? బేసిక్ అంటే మేము థింక్ చేసినప్పుడు బడ్జెట్ ఆలోచించలేదండి. అనుకున్న ఐడియా బాగుంది, దీన్ని ఆన్ స్క్రీన్ చేయాలి, ప్రపంచం మొత్తం తెలియాలి, ఒక్క స్టేట్ ఎందుకు ఉండిపోవాలని నేను ఇంగ్లీష్లో మేము అనుకుని డిసైడ్ చేసాం. అందుకొచ్చి పాయింట్ బాగున్నప్పుడు ప్రొడక్షన్ వాల్యూస్ ఎవరు పెట్టి బేసిక్గా ఏ ప్రొడ్యూసర్ కూడా ఆలోచించరు.